he may not go close to the comparison when it comes to బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పీసు ఏజో ఎప్పుడో అడిగి అసలు అర్థం అవుతుంది అడిగి అటు పుట్టలేదు. వాళ్ళు మంచి పాటలు పాడినప్పుడు, ఎందుకంటే నా సినిమాల పాటలు పాడినప్పుడు పుట్టలేదు కదా. ఇప్పుడు ఏమింటున్నాడు, వెళ్ళి పోమాకనే అరుతుంటాడు ఆవిడ శ్రీరామ్ గడి ఆడే పాటలు అవి ఇష్టం అవి చెప్పాడు. మరి నీకు ఎవరంటే ఇష్టం అంటే ఆ శ్రీరామ్ అనిరుద్ధు అది చెప్తున్నాడు వాడు. థ్యాంక్స్ అన్నమాట. అతను ఇప్పుడు కుర్రోడు అబ్బాయి, బట్ ఇంటెలిజెంట్ బాయ్. సో ఇంక దానికి మనం అదే బాలసుబ్రహ్మణ్యం పాట ఎందుకు ఇష్టం అనం కదా. జనరేషన్ అది, ఈ జనరేషన్కి వాళ్ళకి ఏం తెలుసు అదే ఇష్టం వాళ్ళకి. పర్టికులర్గా అది ఇష్టం లేదని చెప్పడం అనేది ఇక్కడ కొసమెరుపు. నీకు ఏది ఇష్టం అని చెప్పమంటే చెప్పాలా? ఇప్పుడు నీకు ఆ అమ్మాయిలో ఏ అమ్మాయి ఇష్టం అంటే నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదండి అంటే కొట్టబుద్ధి వేస్తుంది కదా. సరదాగా అంటాను యాక్చువల్గా. ఇష్టమైన అమ్మాయి అంటే మనం అందరూ బాలసుబ్రహ్మణ్యం వింటున్నాం కదా, పొద్దున్నే సాయంకాలం వరకు బాలుగారి పాటలు వస్తూ ఉంటాయి కదా. దాని గురించి అలా చెప్పాలనిపించింది అతనికి, అది నాకు ఇష్టం ఉండదు అని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, కానీ ఐ ఎక్స్పెక్టెడ్ ద ఆన్సర్. తర్వాత డెఫినెట్గా ఈ శ్రీరామ్ ఇటువంటి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న వాళ్ళు ఇష్టపడతాడు అలాగే చెప్పాడు. అందులో అనిరుద్ధ్ ఏమో పెద్ద ఎక్కువ పాటలు పాడాడు అంటున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, అతనే పెద్ద పాడాడంటే పాడాడట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో 2-3 సినిమాలు పాడాడట, చాలా బాగుంటాయట చెప్తున్నాడు అతను.